జైరం తాండాలో తాండావాసులు ఆందోళనకు దిగారు. వర్షపు నీటితో బురదమయంగా మారిన మట్టి రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. సూక్యా తాండా నుండి జైరం తాండా మీదుగా ఉన్న రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో బురదమయంగా మారుతున్న రోడ్ల పరిస్థితిపై పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బురదమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా ఉందని, వ్యవసాయదారులు, విద్యార్థులు, ఇతర వాహనదారులు ప్రమాదకర బారిన పడుతూ ఇబ్బందులు పడుతున్నామని తాండావాసులు తెలిపారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి బురదమయంగా మారిన రోడ్లను మరమ్మతులు చేయడంతో పాటు సీసీ రోడ్లను నిర్మించాలని తాండావాసులు డిమాండ్ చేశారు. నుంచి రోడ్డు శంకుస్థాపనకు పరిమితమైంది. ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా మారింది. స్కూల్ పిల్లలకు అయినా, అదేవిధంగా బైక్ మీద పోయే వాళ్లకు, కూలీలకు, ముసలోళ్ళకు కూడా, వృద్ధులకు కూడా రోడ్డు జారి పడడం వల్ల, కాలు ఇరగడం వల్ల చాలా ప్రమాదంగా మారింది. తక్షణమే ఈ రోడ్డు నిర్మించి ఈ తండావాసులకు విముక్తి కలిగించాలని మేము ఎమ్మెల్యే గారికి, ఎస్ఎస్టీ రెడ్డి గారికి కోరుతున్నాము. లేకుంటే ఈ రోడ్డు వేయకుంటే పెద్ద ఎత్తున గ్రామస్తులను కలిపి ఆందోళన చేయడానికి కూడా మేము